హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. అండ్ ఈరోజు మాట్లాడుకోబోతున్న కాన్సెప్ట్ ద లీనింగ్ మైండ్. మైండ్ ఎప్పుడు ఒక గోడ సపోర్ట్ తీసుకుని ఇట్లా ఆనుకుని ఉంటుందంట. మైండ్ ఊహించుకోండలా ఒక మనిషి గోడకి సపోర్ట్ తీసుకుని ఎలా అయితే ఆనుకుని నించుంటాడో, ఆర్ ఒక కర్ర సహాయంతో ఎలా నించుంటాడో అలా మీ మైండ్ నించుని ఉంటుంది. ఊహించండి కదా. మనసుకి ఎప్పుడూ ఒకటేదైనా ఆనుకుని ఉండడం ఇష్టం. ఆనుకుని ఉంటే పోనీ ఆనుకున్నది సరే అలా టచ్ అయి ఉంది కాదు, అదంతా నాదే అని నమ్ముతుందంట. అందుకనే లీనింగ్ మైండ్ అనేది డేంజరస్ థింగ్. మనసు ఎప్పుడూ ఒక పక్కకి వాలి ఉంటుంది. ఒక పక్కకి ఎలా వాలుతుంది తెలుసా? బయట చల్లగా ఉంటుంది, స్వెటర్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. పోనీ బాగా స్వెటర్ వేసుకుని సమ్మర్లో ఎండ వస్తుంటుంది, ఎండకి ఏసీ వేసుకుని మళ్ళీ దుప్పటి కప్పుకుంటాం. అలా మనసు ఒకదాని మీదకి వంగి ఉంటుంది. ద లీనింగ్ మైండ్ దేనికో దానికి అలా ఆధారపడి మనని అటు సైడ్ వంచుతూ ఉంటుందన్నమాట. అలాంటి విషయాన్ని మనం ఈరోజు గమనించే ప్రయత్నం చేద్దాం. సరదాగా మెడిటేషన్లో కూర్చోండి. మెడిటేషన్లో ఈ ప్రయత్నం చేయండి. నా మనసు దేని మీద వాలిపోయి ఉంది, దేని మీద ఆనుకుని ఉంది అని. ఎవరి మీదైనా కోపం ఉందా? కోపం ఉంటే ఒక్కసారి కూర్చుని ఆలోచించండి, దేని మీద మీ మనసు వాలిపోయి ఉంది. ఎలా వాలిపోయి ఉంటుంది? వాడి మీద ఎందుకు కోపం ఉందిరా నాకు అంటే అప్పుడెప్పుడు అన్నాడుగా మాట, ఆ మాట మీద వాలిపోయి ఉండు, ఆ మాట మీద వాలిపోయి ఉండు అని మనసు ఆ మాట మీద వాలి ఉంటుంది. వాడు ఇంకా జీవితంలో ఏం మంచి చేశాడు, అన్నీ పక్కన పెట్టి ఏం చెడు చేశాడు అవి మాత్రమే తీసుకుని అవన్నీ నిజమే అని నమ్మించి వాటి మీద వాలిపోయి ఉంటుంది మనసు మనం ఎప్పుడు కూడా ఒక సైడ్కి బెండ్ అయ్యి ఆ సైడ్ కరెక్ట్ అని నమ్మించి అక్కడ వాలిపోయి కూర్చుని ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ద లీనింగ్ మైండ్ రూల్. ఈ లీనింగ్ మైండ్ దేని మీదకైతే వాలుతుందో అది నిజమని మనం నమ్మిస్తుంది. కాబట్టి ఆ కులం వాళ్ళు తక్కువ అంటే తక్కువేమో నిజమేమో అన్నట్టు నమ్మిస్తుంది. ఆ కులం వాళ్ళు ఎక్కువ అంటే నిజమేమో ఎక్కువేమో, అవును వాళ్ళంతా ఇలాగే నమ్మిస్తుంది. మనమంతా చాలా గొప్పవాళ్ళం అంటే అవును నిజమేమో అని నమ్మిస్తూ ఉంటుంది. ఎటు కావాలో అటు పొలారిటీగా తిప్పుతూ ఉంటుంది. ద డ్యువల్ మైండ్ ఆర్ ద లీనింగ్ మైండ్ ఏదో ఒక దాని మీద సపోర్ట్ తీసుకుని ఆ ఆధారంతో బ్రతుకుతూ ఉంటుంది. ఎవరో ఎప్పుడో చెప్పారు, మన వల్ల కాదవంతా, అవన్నీ డబ్బున్నోళ్లతో అనగానే ఆ మాట పట్టుకుని ఆ డబ్బున్నోళ్లతోనే అవుతాయి ఇవన్నీ అనే తీగ మీద వాలి తలబెట్టుకుని కూర్చుంటుంది. ఇంకెప్పటికీ దాని నుంచి బయటకు రాను. ఇవన్నీ మనతో అవుతాయండి, ఇవన్నీ డబ్బున్న వాడితో అవుతాయి, ఇవన్నీ డబ్బు లేని వాడితో అవుతాయి, ఇవన్నీ చీప్ గాళ్ళు చేసే పని, ఇవన్నీ బెవర్స్ గాళ్ళు చేసే పని, ఇలా ఏదో ఒక మాట మీద మన మనసు అలా వాలిపోయి ఉంటుంది. ఎంత వాలిపోయి ఉంటుందంటే దాన్ని మనం స్ట్రెయిట్ చేయడం కష్టం. ఈ వాలిపోయిన మనసుతో ఏమైపోతుంది? ఒక ధారణ తయారు చేసుకుని నేను వాలి ఉన్నాను కదా ఒక పక్కన, నాకు అగెయిన్స్ట్గా ఎవరు వచ్చినా వాడు తప్పు. ఇప్పుడు నేను మెడిటేషన్ గురించి ఒక విధమైన టెక్నిక్ చెప్పాననుకోండి, ఇంకొకటికి ఇంకో విధమైన టెక్నిక్ తెలిస్తే నా టెక్నిక్ కరెక్టు, వీడి టెక్నిక్ తప్పు అని ఒక టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేసి ఇస్తుంది. ఇట్లా తిట్టు, ఇట్లా మాట్లాడు, ఇట్లా చేయి, వీడు ఇట్లా అని చూపించు, నువ్వు వాళ్ళున్న నీ గోడని నన్ను ఇలా డ్యామేజ్ చేస్తాడా అని చెప్పి చాలా రకాల పాయిజనస్ కంటెంట్ మనకి ఇస్తూ ఉంటుంది. అందుకే మన మనసు దేని మీద వాలుతుందో దాని ఎమోషన్స్ మనకు వచ్చేస్తాయి. మందు తాగడం తప్పు అన్నాను అనుకోండి, ఇన్ని రోజులు మందు తాగుతున్న వాడు ఏవో కారణాలు చెప్తాడు. మందు తాగితే మనసు ఫ్రీ అవుతుంది, వారానికి 2 సార్లు తాగచ్చంటలే, ఒక బీర్ అయితే ఓకే అంటలే, తిన్న తర్వాత తాగితే ఏం ప్రాబ్లం లేదంటలే, ఎప్పుడైనా సరదాగా తాగితే తప్పు లేదంటలే, రెడ్ వైన్ అంటే మంచిదంటలే, కళ్ళు అయితే ఇంకా బెటర్ అంటలే, ఈ టైప్లో ఏదో చెప్తుంది. ఎందుకు? నీ మనసు ఆల్కహాల్ మీదకి వాలిపోయి ఉంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలా దేని మీద అయితే వాళ్తామో దానికి కావాల్సినవన్నీ నిజం అని బయటకు తీసి పెట్టుకుంటుంది. ఇది ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో యువర్ మైండ్ ఒక లీనింగ్ ప్యాటర్న్ని తయారు చేసుకుంటుంది. ఒక లీనింగ్ ప్యాటర్న్ తయారు చేసుకుని మనకి కావలసినట్టుగా బెండ్ అయ్యి ఆ సైకిల్లో ఉంచి, ఒకవేళ మనం రాజసిక గుణమో తామసిక గుణమో అయితే అటాక్ చేస్తుంది.
లేకపోతే సాత్విక గుణములో ఉంటే ఏం చేస్తుందంటే అంతేలే, వాళ్ళు అంటే అన్నారులే, మనం ఇలాగే ఉందాం అని చెప్పి ఇలాగే ఉంచుతుంది. ఆ లీనింగ్ మైండ్ నుంచి దాటి బయటపడండి. ఎప్పుడూ కూడా ఒక ఆలోచనకి అంటుకుపోయి, ఒక థాట్ ప్రాసెస్లోకి అంటుకుపోయి నీ మనసు అలా వాలిపోయి ఉంది అన్నది పక్కన పెట్టండి. అప్పుడు స్టిఫ్గా నిల్చోవడం స్టార్ట్ చేస్తారు. ఒక కర్ర ఉంది అంటే మీరు వంగిపోతారు కదా, కర్ర పక్కన పడేసి మీరు స్ట్రైట్గా నిల్చోవడం. నా మనసు ఏవేవో చెప్తుంటుంది, నా కళ్ళ ముందు వస్తే తప్ప నమ్మను, ప్రయత్నము చేస్తాను బట్ నమ్మను. దేవుడున్నాడు అని ఎవరైనా చెప్పారనుకోండి, అవునా, ట్రై చేస్తాను. దేవుడు లేడు అని ఎవరైనా చెప్పారనుకోండి, అవునా, ట్రై చేస్తాను. రెండు పక్కలకి వాలిపోకూడదు. దేవుడు ఉన్నాడు, నమ్మేశాను, లేని వాళ్ళందరినీ తిట్టు. దేవుడు లేడు, అవును నమ్మేశాను, ఉన్న వాళ్ళందరినీ తిట్టు. ఇలా మారము. మైండ్ చేసే మాయ ఇది. అది నమ్మించింది, ఇది నమ్మించింది. అందుకని మధ్యలో ఉండి ప్రయాణము మాత్రమే చెయ్యండి. మనసు పెట్టే మాయలో పడితే ఎటూ కాకుండా అయిపోతారు. దట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లీనింగ్ మైండ్. మైండ్ ఒక పక్కకి వాలిపోయి ఉంటుంది. వాలిపోయి ఉండి ఏదో లేనిది మాత్రమే కరెక్ట్, అది గనక ఉండుంటే అని మనసు ఏదో ఒక ఆధారం పట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటుంది. నాకు అన్నీ బాగున్నాయి కానీ అది పట్టుకుంది. ఓకే, మా ఇంట్లో అన్నీ బాగున్నాయి, మా వాడొక్కడు బాగుపడిపోతే అది పట్టుకుంది. అలా ఏదో ఒక దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటుంది, వంగిపోయి వాలిపోయి అక్కడే కూర్చుని ఉంటుంది. అలాంటి మనసుని తీయండి బయటికి. అలాంటి మనసుని స్లోగా దాన్ని స్ట్రైట్ చేసి, ఏవి ఎలా ఉన్నా సరే అవన్నీ ఆలోచన ప్రక్రియలే, నేను జీవితంలో ముందుకు వెళుతూ ఉంటాను అని గనక మీరు ట్రై చేయగలిగితే, ఒక పక్కకి వాలిపోయిన మనసు అవసరం లేదు, నేను కరుడుగట్టిన కష్టాల్లో ఉన్నా సరే, నేను ఎంతో సమస్యల్లో ఉన్నా సరే, నేను అనుకుంటే దాటి ముందుకొస్తాను, నువ్వు ఎటు పక్కన వాళ్ళకు మనసు స్ట్రైట్గా వెళదాము అని గనక మీరు ధైర్యం చెప్పగలిగితే ఖచ్చితంగా అవుతుంది. అండ్ ఇది మెడిటేషన్లో పాసిబుల్ అవుతుంది. మీరు కళ్ళు మూసుకుని ఏమేమి భయాల వైపుకు అంటుకుపోయి ఉన్నాను, ఏమేమి థియరీస్తో ఫిలాసఫీస్తో వంగిపోయి ఉన్నాను, వాటన్నిటిని విడగొట్టుకుని స్ట్రైట్ అయ్యి అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడితే అద్భుతంగా ఉంటుంది. ద లీనింగ్ మైండ్ సొల్యూషన్ ఏంటంటే ముందు తెలుసుకోవడం. అరేరే, నేను ఇలాంటి ఆలోచన ప్యాటర్న్లో ఉన్నాను కాబట్టి ఇలా జరుగుతోంది అని తెలుసుకోగలిగే రియలైజేషన్. సెల్ఫ్ రియలైజేషన్ అంటే అదొక్కటే. జస్ట్ తెలుసుకుని నా మనసు వంగిపోయింది కాబట్టి అట్లారా, ఇలా గ్లాసు కింద పడేస్తే కోప్పడాలి అని ఒకటి నమ్మేశాను కాబట్టి అలారా, దీని నుంచి దాటి బయటపడతాను అని రియలైజ్ అవ్వడం ఫస్ట్. సెకండ్ వచ్చేసి, ఎవరిని ద్వేషించాల్సిన, ఎవరిని, ఏ సర్కమ్స్టెన్స్ని, ఏ సిచ్యువేషన్ని, ఏ పరిస్థితిని నేను అసహించుకోవద్దు, హేట్ చెయ్యొద్దు, కోప్పడద్దు. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం నడుపుతుంది భగవంతుడు. భగవంతుడు క్రియేషన్లో ఏది కూడా అసహించుకునేది కాదు, తప్పుగా చూడకూడదు అని తెలుసుకున్నప్పుడు మన మనస్సు, అయ్యో నాకేం ఫీడింగ్ ఇవ్వట్లేదు వీడు, ఒక పక్కన వాలే ఛాన్స్ ఇవ్వట్లేదు, అందుకని వీడికి ఏం కావాలో అది సాధించి పెడతాను అని తీసుకెళ్తుంది. ఈ చాలామంది ఒక పక్కన లీన్ అయిపోయి ఉంటారు. ఆఫీసుల్లో జరుగుతుంటాయి, నా మీద వాడు పాలిటిక్స్ చేశాడు, వీడు పాలిటిక్స్ చేశాడు, నా ఫ్రెండ్స్ బాగాలేదు. చాలామంది పేరెంట్స్ మా దగ్గరకు వస్తారు, వీడు మంచోడండి, ఫ్రెండ్సే వీడిని నాశనం చేస్తున్నారని. కాదు, వీడి మనసు అటు పక్కన వంగి ఉంది కాబట్టి ఫ్రెండ్స్ వీడిని నాశనం చేయగలుగుతున్నారు. సో అందుకని వాడి మనసును అటు పంపించొద్దు. మన బంగారం మంచిదైతే ఎవరిని ఏ మాట అనాల్సిన పని లేదు. ఫ్రెండ్సే నాశనం చేస్తున్నారు, మా ఆఫీస్లో అందరూ నా మీద కుట్ర పన్నేస్తున్నారు, నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ నన్ను అందరూ ఇలా ఆడేసుకున్నారు. తప్పు, నీ మనసు అటు వంగింది, అందుకని ఆడుకున్నారు. ఇది గుర్తుపెట్టుకుంటే తొందరగా దీని నుంచి బయటపడతారు. హోప్ నేను చెప్పింది ఆలోచిస్తారని. ద లీనింగ్ మైండ్ దేనికి ఆనుకునుందో ఆ ఆనుకను తీసేసి స్ట్రైట్ చేయండి. అప్పుడు మైండ్ ఎంత బాగా పనిచేస్తుందో మీరు గమనిస్తారు. దేన్నో ఒక దాన్ని పట్టుకుని ఆనుకుని ఉంటుంది, దాన్ని వదిలిపెట్టాలి. అలా వదిలిపెట్టగానే మీకు తెలియని ఒక అనంతమైన శక్తి వస్తుంది. లెట్ దిస్ హ్యాపెన్ టు యూ. ఇది మీ జీవితంలోకి రావాలని, మీ మనసు ఎటు పక్కన వాలకుండా, ద్వంద్వములోకి వెళ్లకుండా, ఇష్టం అయిష్టం, శ్రేయం ప్రేయం అనే ద్వంద్వములోకి వెళ్లకుండా మధ్యలో ఉండాలని, అన్నిటినీ అనుభవించాలని, హోప్ ఇది మీకు తొందరగా రావాలని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పినది మీరు అర్థం చేసుకోవాలని అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీగా మెసేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో కలుసుకుంటాను. టేక్ కేర్.